ఏంటక్క నువ్వు ఇంత ఎండలో కాలికి చెప్పులు కూడా లేకట? ఏం చేయమంటావురా? ఇయ్యక్క నేను మాత్రం నీటి పర్లేదు. చాలా బరువు ఉంది. అమ్మ బరువులు తెలే, ఈ బరువులు నాకేం కొత్తగా కానీ ఇయ్యక్క పర్లేదు. జాగ్రత్త జాగ్రత్త. ఇంత మోపులు ఎలా మోస్తున్నావు అక్క? నాకు అర్థం కాదు. ఈ బరువే మొయ్యలేకపోతే ఇంకా బిడ్డల్ని ఎట్ట బతికిస్తానరా? ఏ జన్మలో రుణమో గాని ఒక తల్లి కడుపును పుట్టకపోయినా సొంత అక్క కన్నా ఎక్కువగానే చూసుకుంటున్నావురా నువ్వు నన్ను. పద. ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు వస్తలేక కంగారు పడుకో. ఇంత బరువులు మోతు నడువులు పోవక్క, చెప్తా నువ్వేమేనవో. సరే నేను వెళ్తున్నాను. ఒరే తమ్ముడు, ఒక పెట్టి సన్నం తిని. ఏంటి అన్నమే? ఇప్పుడు అన్నం కన్నా మేమొద్దు కానీ సరే ఒక చెంబుడు మంచినీళ్ళు. ఏం దొరగా బాగున్నావా? బాగున్నాను మావయ్య. రామ్మా తొందరగా. ఇదిగో పార్వతక్క దగ్గరికి వెళ్తే చల్లగా మజ్జిగిచ్చినేమో. దీన్ని కొంచెం కంట్రోల్ పెట్టాక ఎక్కడేం మాట్లాడి ఇరికించేంత భయం వేస్తుంది. ఎరా ఇలా ఖాళీ కూకున్న బదులు ఊర్లో కరువు పని పెట్టారంట, దానికి పోవచ్చు కదరా. ఏమావా చెప్పాలడు? ఒరే బజ్జిపోయిందో ఏంద్రో ఇది డ్యాన్స్ లేస్తుందా? రాత్రి మంచం పెరిగిపోయింది, నేను మావిడ దాని మీద. చాలు చాలు ఇంకా చెప్పని చండాలం దేశాలు పగులుతాయి. ఒక నాయన సంటిగా 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యాంశములు ఏంటో చెప్పు. ఎక్స్పోజింగ్ చేయడం మానేస్తానన్న సన్నీ లియోన్ బాధలో కేరళ జనాలు. పాప మాలు బెంగ పెట్టుకుంటారు లేదు తెలియదు కానీ వీడు మాత్రం బెంగ పెట్టేసుకుంటున్నారు. మరి ఇలాంటి చెత్త న్యూస్లు కాకుండా ఊరికి ఉపయోగపడే న్యూస్లు ఏమిటో చెప్పండి రా, చేద్దాం. రేపు కడపలో జరగనున్న పోలీస్ సెలక్షన్స్. రైడు ఆడియో మార్క్. సార్ అన్ని టెస్ట్లోనూ ఫస్ట్ వచ్చాను సార్. రిటర్న్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోమంటారా? ఇంటికి రిటర్న్ అవడానికి ప్రిపేర్ అవ్వు. ఏమైంది సార్ అంత మాట అన్నారు? నువ్వు ఫిజికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యావయ్యా. అక్కడ చూసారా పరుగు పందులు ఎవరు ముందు వచ్చారు? 30 మందికి పెడితే నేనే ముందున్నానండి. ఆ రెప్పని తెంపింది నేనే సార్. మీరు ఎక్కడ కూకొని ఉన్నారు, దూరం కనబడలేదు మీకు. అక్కడ ఎగిరేనా? అక్కడ ఎగిరితే అక్కడ వెళ్ళి పట్టున్నా. వాళ్ళు అడగండి కావాలంటే. ఫిజికల్ టెస్టా? ఆ గుండి ఇసిరానా చెట్టు అవతలకి పడిపోయింది. అది ఇసిరా నా కర్ర ఎంత దూరం వెళ్ళి పట్టదు తెలుసా సార్? ఇవన్నీ ఎలా చేసామనుకున్నారు సార్? ఎంత కష్టపడి చేస్తాను అనుకున్నారు? అలాగ అన్నికంటే ఫిజికల్ టెస్ట్ అనే సార్. దమ్మను దైటి ఫిజికల్ ఉండదు సార్, గుండుల్లో ఉంటుంది సార్. సార్ పోలీస్ అంటే అంకనాపల్లి శంకరగాడు అని ఇలా డ్యూటీ చేస్తాను సార్. నేను చూసుకుంటాను. నువ్వు ఎన్ని చెప్పినా సెలెక్ట్ చేయడం కుదరదయ్యా. సార్ 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 అంత మాట అనకండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. ఈ జాబ్ లేకపోతే నేను బతకలేను సార్. సార్ చాలా కష్టపడి వచ్చాను సార్. సార్ 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 రిజెక్ట్ అని చెప్తే వినడం లేదు సార్. బతకడానికి పోలీస్ జాబ్ ఒకటే ఉందా? ఇంకేదైనా చేసి బతకచ్చు కదా సార్. ఈ జాబ్ నేను బతకడానికి కాదు సార్, న్యాయాన్ని బతికించడానికి సార్. మా ఊర్లో అడుగున అన్యాయమే సార్. అడిగేవాడు లేడని ధైర్యం సార్. అన్యాయం కాలు కింద న్యాయం చిరిగిపోతుంది సార్. చట్టం పెద్దల వైపు తప్ప పేదల వైపు లేదు సార్. మీకు దండం పెడతాను సార్, నాకు ఈ జాబ్ ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ మీకు కాలు నీలాగా సమాజం గురించి ఆవేశపడి పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది అర్హత కాదు. వెళ్ళా ఏమేం చిన్నాడా? ఎందుకు అట్టన్నా? ఏం లేదమ్మా. ఒరే చెప్పమంటే
సార్ గాలిలో ఎగురుతారు కదా, తేడా వచ్చి ఉంటది, భూమి మీద పడ్డాడు. మొహం చూస్తుంటే అర్థం అవట్లేదు. రాయ్ ఒరే, నువ్వు పో పెద్దోడా. అమ్మా వాడితో చెప్పు, వాడికి ఏదైనా పని చేయాలని ఉంటే ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకుని నేను ఉద్యోగం ఇస్తాను. థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. పోరా, నా కోసం నువ్వు ఎవరి కాలు పట్టుకుని అవసరం లేదు. ఆ గాడ్ జాబ్ ఉంది కదా, అడవిలో చేస్తున్నావు, అది సక్రమంగా చేసుకుని తగలండి సార్. వెళ్ళండి సార్, బయలుదేరండి. ఎల్లరా తొమ్మతో వా. ఈ అడవి కూర్చుంటే సంగతి తేలుతున్నా. అన్నయ్య చెల్లి, ఏంటమ్మా సడన్ గా వచ్చేవేంటి చెప్పకంట? అమ్మా ఏంటన్నయ్య అలా కూర్చుని అదే ఆలోచిస్తున్నా? లేదమ్మా, ఎందుకల్లమ్మ చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు? ఒక మాట చెప్తానని పంపించేదాన్ని నేను కదా. వచ్చాను కదమ్మా, ఏం మాకు సైకిల్. పర్లేదమ్మా, సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజ్ చేస్తాం. ఏమే మనవరాలా బాగున్నావా? బాగున్నానే నానమ్మ. నువ్వు లేవని బెంగతో బొంతకాయలా తయారైంది చూడు ముసలిదే. చాలేరా ఏమ్మా, హాస్టల్లో అంతా బానే ఉంటుంది కదా? బాగుంది నాన్న. బాగానే చదువుతున్నావమ్మా. వచ్చే ముసలరాని, నువ్వు ముందెళ్ళి పాయసులో కుక్కలు దంచు. చిచ్చి కుక్కలు కాదు, ఆ యాలకలో చూసావా, నీ దరిద్రం నాకు వచ్చింది. ఎలా చెల్లుండి రోజులల్లా ఇల్లు పండగలాగా ఉండాలి. మసాలాలు రెడీ చేసుకోండి. నాన్న నేను సంతకాలు నాటుకొని తీసుకొస్తాను. చెల్లెలు వస్తే వాడు ఆనందానికి అంతే ఉండదు. రామ్మా. పత్తల్లి సరే. అమ్మయ్యా, మా చెల్లెలు చూసాక కొంచెం దిగిలు తగ్గింది. కానిస్టేబుల్కి దిక్కులేదు, మళ్ళీ ఎస్సీ జాబ్ అట. అన్నయ్య ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి. రే కొంచెం ఆగిరండి. చెప్పమ్మా. చెప్పిన తర్వాత నువ్వేమన్నావు కదా. చాచా నేనేమంటానమ్మా, పర్లేదు చెప్పు చెప్పు, పర్లేదు. మా ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. ఉంటాడు, ఆడెక్కడికి పోతాడు? ఎక్కడే చెప్తాడు. అబ్బా అది కాదన్నయ్య, వాళ్ళ అబ్బాయి అజయ్ ఉన్నాడు కదా. వాడేమన్నా అన్నాడు నిన్ను? చెప్పాడేమన్నా అన్నాడు నిన్ను? ప్రేమిస్తానన్నాడన్నయ్య. దానికి నువ్వేమన్నా? నేను అతన్ని ప్రేమిస్తున్నానన్నయ్య. కొట్టానంటే ప్రేమిస్తా. వాడి గురించి తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమించడం ఏంటి? నేను నీ చెల్లెలనన్నయ్య, అంత త్వరగా మోసపోను. నీకు ఇష్టం లేకపోతే వద్దన్నయ్య. చాచా నీ ఇష్టం నేనెందుకు కాదంటానరా? నువ్వు నా ప్రాణం రా. ప్రెసిడెంట్ గారు ఒప్పుకుంటారో లేదో అన్నయ్య. నీకు నచ్చిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ ఏంటి, ఒప్పుకొని తీరాల్సిందే. ముందు నువ్వు బాగా చదువుకో, ఎట్టంటే ఏ మైండ్లో పెట్టుకోకు, నేను ఉన్నానుగా.